హాయ్ బంగారామ్స్. వేసవి కాలంలో రెగ్యులర్గా మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం కదండి. పలుచబడిపోయిందని లేదంటే బాగా గట్టిగా అయిపోయిందని చాలామంది అంటుంటారండి. నేను పంచదార బదులు బెల్లంతో చేస్తానండి. బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయని కూడా కంప్లైంట్. బెల్లంతో చేసిన పాలు విరగకుండా చిన్న టిప్ ఉందండి. స్మూత్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పదండి. నేను ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు ఏదైనా ఒకటి కొలతగా పెట్టుకోండి. గ్లాస్ కానీ గిన్నె కానీ శుభ్రంగా 2 సార్లు కడిగి అదే కప్పుతో మంచినీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి. గంట సేపు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. 2-3 గంటలు నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి. మనం మధ్యాహ్నం లంచ్లోకి తినాలనుకుంటే ఉదయం లేవగానే నానబెట్టుకున్నాం అనుకోండి, లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడే ఇది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. శుభ్రంగా ఒకసారి కడిగి అదే కప్పుతో మంచినీళ్ళు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను 2 గంటలు నానబెట్టానండి. 2 గంటలు పోయాక చూడండి చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని అదే కప్పుతో 3 కప్పుల నీరు పోసుకోవాలి. నానిన సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. చూడండి చక్కగా ఒక కప్పు వాటర్ సగ్గుబియ్యం మొత్తం పీల్చేసుకుంది కదా. ఒకసారి శుభ్రంగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. మూత తీసాక అలా కలుపుతూ ఉండాలండి. ఈ పాయసం మాత్రం దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేయడం ఉండలు కట్టడం జరుగుతుంది. నేను సగ్గుబియ్యం మొత్తం నీరు పోసి ఉడకబెడుతున్నాను కదండి. మీరు 2 కప్పుల పాలు 1 కప్పు నీరు పోసి కూడా ఉడకబెట్టొచ్చండి. అప్పుడు పాలు విరగకుండా టిప్పు లాస్ట్లో చెప్తానండి. దీనికైతే మాత్రం సగ్గుబియ్యం క్రిస్టల్ క్లియర్ అయ్యే వరకు మాత్రం ఉడకనివ్వాలండి. మూత పెట్టి చూడండి, మూత తీసాక చక్కగా ఉడికిపోయింది కదా. కొద్దిగా తెల్లగా ఉన్నా పర్వాలేదండి, ఆ వేడికే ఉడికిపోతుంది. ఇదిగోండి ఇలాగా చిక్కగా అయిపోతుందండి. అందుకని అలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మనం బెల్లం వేసుకుందామండి. కప్పున్నర బెల్లం వేయాలండి. మీకు ఇంకా స్వీట్ కావాలంటే మరి కాస్త వేసుకోండి, కానీ కప్పు సగ్గుబియ్యానికి కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేశాక బెల్లం కరిగే వరకు అలాగా ఒక 5 నిమిషాలు కలపాలండి. చిక్కగా అయ్యే వరకు మాత్రం కలుపుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత పలచబడిపోతుంది కదా, అది చిక్కగా అయ్యే వరకు మాత్రం అలా కలుపుతూ ఉండాలండి. చూసారా చిక్కబడిపోతుంది కదా. పలుచగా మాత్రం ఉండకూడదండి. పాలు పోసాక ఇంకా పలుచగా అయిపోతుంది కదా. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి, నేనైతే జీడిపప్పు, బాదాము, ఎండు ద్రాక్ష వేయించానండి. కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల పాయసం చల్లారిపోయి ఉంటుంది కదండి. అందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పుతో కప్పు వేసుకోవాలండి. కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పుల నీళ్లు, కప్పున్నర బెల్లం, 1 కప్పు పాలు, అంతేనండి. అదేనండి రేషియో. టక్కని కుదురుతుంది. కానీ బాగా చల్లారాక మాత్రమే పాలు వేసుకొని బాగా ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి. ఇదేనండి టిప్పు. బాగా చల్లారాక మాత్రమే పాలు పోసుకోవాలి. స్టవ్ మీద వేడివేడిగా పాయసం ఉండేటప్పుడు కానీ పాలు పోసామా పాలు విరిగిపోతాయండి. ఇప్పుడు 1/2 స్పూను ఇలాచీ పొడి వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఎంతసేపు అయినా గట్టి పడద్దు, స్మూత్గా ఉంటుందండి. ముందు నేను చెప్పినట్టు సగ్గుబియ్యం పాలల్లో ఉడకబెట్టామనుకోండి, సగ్గుబియ్యం ఉడికి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాక తురిమిన బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయండి. ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు. వేడిగా ఉన్న పాలల్లో బెల్లం వేయకూడదు, వేడిగా ఉన్న బెల్లంలో పాలు వేయకూడదు. అంతేనండి. టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ. సూపర్గా ఉంది కదా. నచ్చిందా మరి? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారమ్స్. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేవ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారమ్స్. బాయ్ బంగారమ్స్.